ఈ మంచి విషయాలన్నీ కూడా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, ఇది మనుషులు నేర్పిస్తున్నటువంటి బోధ అని చాలామంది అంటూ ఉంటారు బయట. ఈయన గురువు అయిపోయాడు, ఈయన పాస్టర్ అయిపోయారు, లేకపోతే ఈయన స్వార్థకుడు అయిపోయాడు అని చాలామంది రకరకాలుగా, ఈయన చెబితే మనం వింటమేంటి అని చాలామంది అలసత్వం వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నేర్పిస్తున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, వింటున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యము కేవలం మనుషుల ద్వారా వచ్చింది కాదు, చెప్పుచున్నటువంటి వారి ద్వారా, మాలాంటి వారి ద్వారా వచ్చింది కాదు. అది సాక్షాత్తు దేవుని యొక్క మాటలే. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలే. ఆ మాటలు గ్రంథస్థం చేయబడగా ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను, అనగా బైబిల్లో ఉన్నటువంటి సంగతులను చదివి వివరించి చెబుతున్నామే తప్ప మాకు మేముగా తెచ్చుకున్నటువంటి మాటలైతే కాదు. ఇది ముఖ్యంగా గుర్తించాలి. చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతూ ఉన్నారు అని చాలామంది మనల్ని అడిగినప్పుడు 100% మాట్లాడేటటువంటి మాట ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముతూ ఉన్నారు అని అడిగినప్పుడు చాలామంది ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏమిటి అని అంటే, ఇదిగో నాకు మరి పలానా రోగం పోయింది, పలానా లేకపోతే కాళ్ళు నొప్పి తగ్గింది, పలానా పంటి నొప్పి తగ్గింది, తలపోటు తగ్గింది, కంతి ఉండేది ఆ కంతి కరిగిపోయింది, జ్వరం ఎక్కువ వస్తూ ఉండేది, జ్వరం తగ్గింది. ఆ తగ్గిపోవడాన్ని బట్టి నేను యేసుక్రీస్తుని నమ్మాను అని చెప్తారు కొంతమంది. మరికొంతమంది అయితే, నేను ఒకప్పుడు గుడిసెలో ఉన్నాను, ఆ గుడిసెలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాను, బిల్డింగ్ కట్టుకోవాలని ఆయన సహాయం చేయని. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాను కనుక, బిల్డింగ్ కట్టాను కనుక నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్తారు. ఇలా చాలామంది చాలా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ మధ్య మరీ దారుణం ఏంటి అని అంటే, నా జుట్టు తెల్లగా ఉండేది ఒకప్పుడు, నల్లగా మారితే ప్రభువుని నమ్ముకుందామని అనుకున్నాను కనుక నల్లగా మారింది, అందుకని ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నాడు. ఇంకా వచ్చేటటువంటి సాక్ష్యాలు మరీ దారుణమైనటువంటి సాక్ష్యాలుగా మారిపోతున్నాయి. ఇంతకీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అని అంటే, ఒకే ఒక మాట, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడేది ఏమిటి అని అంటే నిత్య జీవం, పరలోకం. మర్చిపోకండి ప్రియమైన వారు, యేసుక్రీస్తు ద్వారా మనకి పొందబోయేది ఏమిటి అని అంటే నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవాన్ని పొందడానికి యేసుక్రీస్తుని నమ్మాలే తప్ప ఇతరితర కారణాలను బట్టి మనం ప్రభువుని నమ్మవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మనిషి జీవితం ఎట్లాగైనా మారచ్చు, అవునా కదండి? ఎట్లాగైనా మారచ్చు. ఇప్పుడు ధనం ఉన్నటువంటి వాడు రేపొద్దున దరిద్రుడు అవ్వచ్చు. ఒకప్పుడు పేదవాడు ఇప్పుడు ధనవంతుడు కావచ్చు. ఒకప్పుడు ఏ రోగము లేనివాడు ఇప్పుడు మందులు మింగవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకప్పుడు మందులు మింగినటువంటి వాడు లేక రోగగ్రస్తుడు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఒకప్పుడు నల్ల వెంట్రుకలు కలిగినటువంటి వాడు తెల్ల వెంట్రుకలుగా మారచ్చు, అవునా?
ఒకప్పుడు సౌందర్యము కలిగినటువంటి వాడు రాను రాను తన రూపం నుడతల పడవచ్చు. కనుక మనిషి జీవితంలో అనేకమైనటువంటి సమయాలు, సందర్భాలలో ఆయా పరిస్థితులు ఏర్పడతాయి. ఏర్పడవు అని దేవుడు చెప్పలేదు. ఆయా కాలాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి పలు పరిస్థితులు మానవ జీవితంలో కలుగుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రసంగి గ్రంథము ఒకసారి మనం చూద్దామా? ప్రసంగి గ్రంథము, దయచేసి మీ బైబిల్ను చూడాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట మనకి కనపడుతుంటుంది. ఆ మాటను మనం చదువుతాం ఈ సందర్భంలో. మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. ప్రతి దానికి సమయం కలదు. ఏమంటే అర్థమైందా? ప్రతి దానికి ఏం కలదట? సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. ప్రతి ప్రయత్నానికి ఏం కలిగిద్దట? సమయం కలదు. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగి వేయుటకు. నాటుటకంటే చెప్పాలి, గులాబీ మొక్క వేసారు మీరు, అది సమయం, నాటే సమయం. ఈ రోజు నాటారనుకోండి, ఒకనొక సమయంలో దాన్ని పెరిగి వేసేటటువంటి సమయం కూడా ఉండదా? చెప్పాలి, ఏమండి? ఉంటదా? కనుక పెరిగి వేయుటకును, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. పడగొట్టుటకు ఉదాహరణకి ఇల్లు, పాతిళ్ళు ఏం చేస్తారు? పడగొట్టే సమయం. కొత్త ఇల్లు ఏం చేస్తారు? కట్టేటటువంటి సమయం కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు. అంటే ఏడ్చే సమయం కూడా ఉంది, నవ్వే సమయం కూడా ఉంది. తర్వాత దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను పోగు చేయుటకు, కౌగిలించుకునుటకు, కౌగిలించుకునుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, పుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు. ప్రేమించడానికి సమయం గలదు, ద్వేషించడానికి సమయం గలదు, యుద్ధం చేయడానికి ఒక సమయం ఉందట, సమాధాన పడడానికి సమయం ఉందట. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభం ఏంటి అంటున్నాడు ప్రసంగి. ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఫలితం లేనట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రతిదానికి కూడా సమయము, సందర్భము అనేది ఉంది. ఈరోజు బలహీనుణ్ణి రేపొద్దున ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకప్పుడు ఆరోగ్యవంతుడు, ఏమంటే అర్థమైందా? బలహీనంగా ఉండవచ్చు. ఒకప్పుడు ఏ ట్రబుల్ లేనటువంటి వాడు ఇప్పుడు ట్రబుల్స్ లో లేకపోతే సమస్యల్లో చిక్కుకొనవచ్చు. కనుక వీటిని బట్టి మనము దేవుని యందు నిరీక్షణ ఉంచుచున్నాము అనేటటువంటి విషయము పొరపాటండి. ఆస్తి క్రైస్తవుడే కాదు, ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు. అవునా? అనుకోని రీతిగా ఏమంటే ఒక డబ్బుల మూట దొరికింది అనుకోండి, వెంటనే అయిపోతాడు. నేను కష్టపడాలంటే అలాగే అయిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? అనుకోని రీతిగా డబ్బు మూటగా దొరికిందట, ఎక్కడ చెత్త ఎరుకుంటే అంటే ఈ రోజు రేపు పొద్దున కోటేశ్వరుడే. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి లేకపోతే ధనవంతుడు అవ్వడానికి సంబంధం ఏమీ లేదు.
ఒకవేళ బాగా కష్టపడ్డావు, 24 గంటలు కష్టపడుతూ ఉన్నావు, ధనవంతుడైపోవచ్చు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తుని నమ్మేది ఎందుకు అనంటే ఆహారాన్ని భుజించడానికో, ఈ లోక ధనాన్ని సంపాదించుకోవడానికో, లేకపోతే హ్యాపీగా బ్రతకడానికో కాదు, రాబోయేటటువంటి జీవితంలో నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఎందుకంటే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ శరీరాన్ని జీవింపజేసేది ఏంటి చెప్పాలి? న్యూరోకైన్ గోల్డా? మాట్లాడలేదు. డాక్టర్ గారు చేస్తారు కదా, అప్పుడప్పుడు నీరసంగా ఉందండి అంటే వెంటనే చేస్తాడు. ఏమండి కొంచెం ఏదో బలం వస్తుంది అంతే. న్యూరోకైన్ గోల్డ్ కాదు. ఇంతకీ ఈ శరీరాన్ని జీవింపచేసేది ఏమిటి అని అంటే ఆత్మ. అందుకే శరీరమైనా అలసిపోయిన ప్రమాదం ఏమీ లేదు, కానీ ఆత్మ మాత్రము ఏమండి అర్థమైందా? ఆత్మ మాత్రం నలిగిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమంటే అర్థమైందా? ఆత్మకు మనోదుఖము కలగడానికి వీలు లేదు. ఒకవేళ శరీరం అలసిన ఆత్మ నిబ్బరంగా ఉందనుకోండి, మానసిక ధైర్యం బలంగా ఉందనుకోండి, ఒకవేళ శరీరం అలసిపోయినా మరలా తిరిగి లేవగలడు ప్రియమైనటువంటి వాడు. కనుక ఆత్మయే జీవింప చేయుచున్నది. కనుక ఈ ఆత్మను రక్షించాలి అని అంటే యాకోబు గారు చెబుతూ ఉంటారు. ఏమని అంటారంటే, ఈ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించండి అన్నారు. ఈ ఆత్మను రక్షించుకోవాలి అని అంటే, ఈ ఆత్మను నిత్యత్వములోనికి ప్రవేశపెట్టాలి అని అంటే, ఈ శరీరములో ఈ ఆత్మ ఉన్నంత కాలము కూడా సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఒకనొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రపు అద్దరికి వెళ్ళారట, జన సమూహాన్ని విడిచి. జన సమూహానికి కొద్ది నిమిషాలు అనగా కొంత సమయం కేటాయించి వారికి దేవుని యొక్క వాక్యం చెప్పాడు. అలాగే ఆకలిగా ఉన్నారని వారికి భోజనం కూడా పెట్టించాడు. పెట్టించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడానికి సముద్ర తీరానికి వెళ్ళాడట. అప్పుడు ప్రభు కనపడకపోవడంతో మిగతా వారందరికీ కూడా కంగారు వచ్చి, ఏంటి సాయంత్రం భోజనం ఎలాగా, రేపు భోజనం ఎలాగా, ఈ యేసు ప్రభు ఏమో లేరు, ఎందుకంటే వండుకోక్కర్లేదు, యేసు ప్రభు ఉంటే వారు చెక్కలొద్దు అండి, పొయ్యిలో నింపెట్టక్కర్లేదు, కనుక చెమటలు పడతాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది, ఎందుకంటే ఆయనే పెట్టేస్తున్నాడు. వాక్యం ఉంటే చాలు, భోజనం పెట్టేస్తున్నాడు. కనుక యేసు ప్రభు ఎక్కడున్నారు బాబు, రేపొద్దున ఎలాగా, సాయంత్రం ఎలాగా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని ఎదుగుతున్నారట. ఇంకో విషయం ఏంటంటే, మందులు కూడా వాడక్కర్లేదు యేసుక్రీస్తు ప్రభు ఉంటే, ఎందుకంటే కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక మందులు వాడవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆయన అనేక రోగాలను ఏం చేస్తున్నాడు అని అంటే స్వస్థపరుస్తున్నాడు. సరే, ఓకే, ఇవన్నీ ఓకే. కనుక అందుని గురించి యేసుక్రీస్తు అని ఎదగటం ప్రారంభించారు. మొత్తం మీద యేసుక్రీస్తు కనపడ్డారు. కనపడిన తర్వాత మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు కనపడినటువంటి తర్వాత వారు యేసుక్రీస్తుతో ఏమన్నారంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంట ప్రభా, పొద్దున్న నుంచి ఎదుర్కొంటున్నాను మిమ్మల్ని, అప్పుడే 2 రోజుల నుంచి ఎదుగుతున్నాం, నువ్వు కనపడకపోయేసరికి మాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అన్నారు జనసమూహం. అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూడండి.
సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, ఎక్కడ కనుగొన్నారట? సముద్ర తీరాన్న యేసు ప్రభువాన్ని కనుగొన్నారట. ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చేసావయ్యా నాయన ఇక్కడికి వచ్చితివి అని అడగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని నాకు అర్థమైంది. అబ్బా, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారో తెలుసా? ఆహారం కొరకు, సూచక్రియల కోసం నన్ను వెతుకుతున్నారు. నన్ను ఎందుకు వెతకాలో తెలుసా? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎంతకీ మీరు ఎతికేదంతా కూడా క్షయమైనటువంటి వాటి కోసం వెతకడానికి నా దగ్గరకు వస్తున్నారు. కానీ నేను వచ్చింది ఎందుకు వచ్చాను? మీకు ఏమి ఇవ్వాలని వచ్చాను? అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం దేని కొరకు? నిత్య జీవం కొరకు. ఉందా అక్కడ? నిత్య జీవం కొరకు అక్షయమైనటువంటి ఆహారం మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. ఎందుకంటే తండ్రి నన్ను అందుకు పంపాడు. తండ్రి నన్ను అందుకు పంపించాడు. పరలోకం నుండి భూమి మీదకి నేను దిగి రావడానికి కారణం ఏంటంటే, మీకు నిత్య జీవం సిద్ధంగా ఉంది, సిద్ధపరిచి ఉన్నాను. నా తండ్రి మీకు సిద్ధపరిచాడు. అది ఎప్పుడు అనంటే, ఈ సృష్టి, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడినటువంటి దేశము, ప్రదేశం, పట్టణం. అది స్వతంత్రించుకోవడానికి దేవుడు నన్ను ఈ లోకానికి మీ మధ్యకు పంపాడు. మీ మధ్యకు పంపించి ఏం చేయమన్నాడు? అక్షయమైనటువంటి ఆహారాన్ని ఇమ్మన్నాడు. అక్షయమైన ఆహారం అది ఏమిటి అని అంటే వాక్యం. ఆ వాక్యమేమో మీతో నేను మాట్లాడుతుంటే వాక్యం పక్కనెట్టారు. దేన్ని పక్కనెట్టారు? వాక్యాన్ని గైకొనట్లేదు, వాక్యాన్ని వినడం లేదు. మీకున్నటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తున్నాయి. అవునా కదా? చాలా మంది మన పిల్లలు స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కొందరు నేను పరిశీలించినప్పుడు కొంతమంది ఇందుకే ఏర్పరచబడినట్లుగా కనపడుతూ ఉంటారు. ఒకప్పుడు పూరు గుడిసె అనుకోండి వాళ్ళది, అర్థమైందా? బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు సాయం చేస్తే బాగుండు. పాపం కాదనలేడు ఆయన, అయ్యి అడిగినా కాదనలేడు, మర్చిపోకండి. అలాగని అడిగింది ప్రతిదీ ఇవ్వకుండా ఉండడు ఆయన. మళ్ళా అంటే జాలి కలిగుండే మనలాంటి గుండేటి, మన గుండేరు మనంతా కఠినం అంటే అర్థమైందా? ఒకసారి మనలో కోపం మొదలైందో ఎవరి మీద? మన పక్కోడి మీద. ఇక మళ్ళీ మర్చిపోం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఇద్దరినంట. ఒకటే శత్రువుని గుర్తుపెట్టుకుంటామంటే ఎప్పుడు మర్చిపోం. అండి ఇంకొకడిని మిత్రుడిని. ఒకవేళ మిత్రుడినైనా మర్చిపోతామేమో, శత్రువుని మాత్రం మర్చిపోం. ఎప్పుడు మన జ్ఞాపకాల్లోనే ఉంటుంటాడు. అండి మీకు అర్థమవుతుందా? కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ దేవునిది ఏంటి అని అంటే ఆయన జాలిగుండే, ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడు. సరే ఇల్లు కట్టావు నాయన, నీ దయ వల్ల ఇల్లు కట్టావు, నీ కృప వల్ల ఇల్లు కట్టాం. మరి ఇల్లు కట్టిన తర్వాత మరి పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏమున్నాయట? పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి మంచి పిల్లలు
కట్నం ఎక్కువ ఇచ్చే పిల్లలు, అంతేనా? అందమైన పిల్లలు, అవి అందంగా ఉండాలట, కట్నం ఎక్కువ ఇవ్వాలంట. ఎన్ని దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎన్ని ప్రార్థనలు పెడతారో చూడండి మనుషులు. నా మాట వినే కోడలు, నీ మాట విన్నా పర్లేదు, వినకపోయినా పర్లేదు, ఎవరి మాట వినాలే? నా మాట వినే కోడలు. ఇదేనా? సరే, అయ్యి ఇచ్చాడు, పెరిగింది, ధనం పెరిగింది, కుటుంబంలో ఒక గౌరవం పెరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ బిడ్డలు ఏం చేస్తున్నారు అని అడిగితే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వారిగా లేరు. ఇలా చాలా కుటుంబాలు సమాజంలో ఉంటూ ఉంటాయండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. కృతజ్ఞత లేనివారు అన్నాడు తిమోతి రాసినటువంటి పత్రికలో. వీళ్ళెవరట? కృతజ్ఞత లేనివారు, అంటే చేసినటువంటి మేలులను మరిచిపోయినటువంటి వారు. వీళ్ళని మరో ఉపమానంలో యేసు ప్రభువు వారు ఏమన్నాడు అని అంటే, చెడ్డదాసుడు అన్నాడు. ఏ దాసుడట? చెడ్డదాసుడు. అంటే తమ స్వభావ లాభాపేక్ష కొరకే దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వారిగా ఉన్నారు. కానీ నేను వచ్చింది మాత్రం మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించు. కనుక అక్షయమైనటువంటి ఆహారం అనగా వాక్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఈ జీవాహారాన్ని నేనే, ఇదిగో నన్ను తిను ప్రతి వాడును కూడా ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారమును భుజించేటటువంటి వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, ఇహమందున జీవిస్తాడు, పరమందున సంతోషంగా జీవిస్తాడు అనేటప్పటికీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు వారికే కొంతమంది దూరం అయిపోయారు. ఏమండి? ఎంతవరకు చేసినవన్నీ బాగానే ఉన్నాయి, ఈయన బాగానే చేసాడు ఎంతవరకు అన్నీ, ఏదో ఆనందపడ్డాం. మనల్ని ఏదో చేయమంటున్నాడు ఈయన. ఏమంటే అర్థమైందా? ఒక కిటికీ చెప్పమంటారా ప్రేమను వాళ్ళరా? మనం ఎవరి ద్వారానైనా చేయించుకుంటామేమో కానీ మనం ఇంకొకరికి చెయ్యం. ఇదొక దౌర్భాగ్యం మనిషికి. ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకోండి, అది మనం చెయ్యం. కానీ ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడూ మనం ఎదురు చూస్తాం. అవతల వారి ద్వారా సహాయాన్ని పొందుకుంటున్నటువంటి మనం కూడా అవతల వారికి ఏం చేయాలి? అవతల వారు చెప్పినప్పుడు కూడా ఏం చేయాలి? వినాలి. కానీ వినడం కష్టం, చేయడం కష్టం. ప్రభు చేస్తే అన్నీ తిన్నారు వీళ్ళు, ప్రభు చేస్తే అన్ని సహాయాలు పొందుకున్నారు వీళ్ళు, ప్రభు సహకరిస్తే స్వస్థతలు పొందుకున్నారు, ప్రభు సహకరిస్తే శ్రేష్టమైన ఆహారాన్ని తిన్నారు ఇశ్రాయేలీలు కూడా. కానీ ప్రభు మాట్లాడేటప్పటికే అనేక మంది వెనుక తీశారట. ఈ బుద్ధి నీలో ఉందా? అనేక మంది వెనుక తీశారట. వెనుక తీస్తే ఏమండి 21:31 60 వచ్చింది. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఏమండి ఏ మాట విన్నారండి వీళ్ళు? 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, ఏమండి? జాగ్రత్తగా ఉండండి. 57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ మాటలు విన్నారండి వారు. వినేటప్పటికీ ఏమన్నారో చూడండి. ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పు. ఎవడంటాడు రా ఇలాంటి మాటలు? మనకు ఉపయోగపడే మాటలు చెప్పాలి తప్ప ఏంటి ఇవి మనకు ఉపయోగపడేటటువంటి మాటలు కదా? ప్రభువు చెప్పినటువంటి మాటలు మనిషికి ఉపయోగపడిన మాటలు కావా? చెప్పండి. మనుషులకి అవసరమైనవి కావా? ఉత్తమమైనటువంటి మాటలు కాదా? ఆలోచన చేయండి. ఉత్తమమైనటువంటి మాటలు కాదా? మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే తన తోటి సహోదరి ఏవో పులుపుండి ఏవేవో తడుముకుంటుందట. ఏది మానేసి? ప్రభు సన్నిధి మానేసి, ప్రభు పని మానేసి. ఏమంటే అర్థమైందా? ఉత్తమమైనటువంటి పని మానేసేసి ఏవేవో లోక సంబంధం అత్తమాటు తడువులంటే కదా మనకి. అప్పుడప్పుడు మనం కూడా ఆరాధన 12:30కి 1 గంట అనుకున్నాం అనుకోండి, ఏమనుకోకండి, క్షమించేది, నన్ను 2ంటికి వస్తాం. ఏ అమ్మ అనుకున్నాం అనుకోండి, సమాధానం ఏముండదు. ఏంటంటే బోరిపోదు. ఏంటట? ఏం పనులు? తడుముకోవడమే కదండి. అంటే ఎన్ని సంవత్సరాలు తడుముకుంటామండి? ఎన్ని సంవత్సరాలు తడుముకున్నా తరగవండి. అంటే తరుగుతాయా? తరగవు. ఏంటోనండి, 5ంటికి లేస్తాను అయినా అవదండి. అమ్మ ఏం చేస్తావరా తల్లి అన్నాం అనుకోండి, ఏముండదండి. బట్టలు దుక్కోవడం, వంట చేసుకోవడం. దీనికి ఎన్నింటికి లేస్తుందట చెప్పాలి? 5ంటికి. ఏంటి 1 గంట అయినా అవ్వట్లేదా? మాట్లాడరండి. 1 గంట అయినా అవ్వట్లేదా? అంటే ఏదో పాడుతుంది ఎక్కడో. ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. అలా చూస్తున్నాం ఇంకా. ఫాల్ట్ ఎందులో ఉంది? మనలోనే ఉంది. 5 గంటల నుండి 1 గంట వరకు ఎంతకాలం సమయం అండి? ఎంతకాలం అంటే ఎన్ని గంటలు? 8 గంటలు. ఎంతసేపులో అయిపోయే పనో తెలుసా అది? మీరు ఎన్నన్నా చెప్తారండి పాటలు గారు. మీరు చేయండి తెలుస్తుంటారు మళ్ళీ అంటే మీరు మా ఊళ్ళో పుట్టారు కానండి. అలాగా ఈ మధ్య ఎక్కువైపోయి ఈరంటాడు పురుషుడు అండి. అంటే మీకు తెవలదా అన్నాం అనుకోండి, ఎవరో ఈ స్త్రీలు పురుషులతోటి మీకేం తెలిసి అంటారు. ఏదో ఎందుకు మొత్తం మీద ఎవరో కూడా ఒప్పుకోరు. అది మేము తప్పు చేస్తున్నాము, మేము పొరపాటు చేస్తున్నామని ప్రభు సన్నిధిలో ఒప్పుకునేవాడు ఎవడైనా ఉంటాడా అని ఆయన ఆకాశం నుండి ఆయన కనిపెడుతున్నాడు. ఆయన మనం ఒప్పుకోం కాదు కదా, కప్పుకుంటాం.
మనం ఒప్పుకోం కాదు కదా, కప్పుకుంటాం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది కఠినమైనటువంటి మాట. ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? బాబు, అభ్యంతరం అంటే స్ట్రగుల్ పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? దేని వలన? ఏంటి, నేను నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాక్యం ఇస్తున్నాను కదా, దాని గురించి మీకు అభ్యంతరాలు ఉన్నాయి? ఉన్నాయి ప్రభు, ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మాటలు మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఎందుకంటే కొన్ని వాటికి మేము అలవాటు పడిపోయాం, కొన్ని మాకు అలవాటు అయిపోయావు. అది వద్దంటున్నావు నువ్వు. మరి అప్పుడైతే ఎలాగా నీకు నాకు మాకు సెట్ అవుద్ది? అది అభ్యంతరం అంటే దానికి అర్థం. అది ఎలా సెట్ అవుద్ది? ఉదాహరణకి ప్రభురాత్రి భోజనం తీసుకునేటటువంటి వ్యక్తి మద్యపానం సేవించకూడదు అన్నాం అనుకోండి, దేన్ని మానేస్తాడు? అవసరమైతే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రభు భోజనాన్నైనా మానేస్తాడు, కానీ అది మాట. నేను ఉదాహరణ చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. అర్థమైందా? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ అభ్యంతరాలు, మానవ జీవితానికి అభ్యంతరాలు. కనుక ఎప్పుడైతే మనలో అభ్యంతరం ఏర్పడిందో దేనికి దూరంగా ఉన్నాము? చెప్పాలి. ఎవరికి దూరం అవుతూ ఉన్నాం? చెప్పాలి. సద్గురువుకి దూరంగా ఉన్నాం. ఎవరికి? మానవులకి దగ్గర అవుతున్నాం, మనిషికి దగ్గర అవుతున్నాం, దైవానికి దూరం అవుతున్నాం. దైవం పంపినటువంటి గురువుకి మనం దూరం అవుతున్నాం, దైవ సన్నిధికి దూరం అవుతున్నాం. అభ్యంతరాలు మనలో ప్రారంభమవుతున్నాయి. ప్రభువు చెప్పాడు కదా, ఎవడైతే అభ్యంతరాలను కలిగిస్తాడో వాడికి శ్రమ. అంటే అర్థమైందా? అభ్యంతరాలు ఉంటాయి, ఉండకుండా మానవన్నాడు ప్రభువే. కానీ ఆ అభ్యంతరాలు ఏం చేసుకోవాలట? దూరం చేసుకోవాలి. కొంచెం ఆలోచించాలి, కొంచెం నెమ్మదిగా ఆగి ఆలోచించాలి. మన గురించి చెప్తూ ఉన్నారా? మన కుటుంబం గురించి చెప్తున్నారు, మన బిడ్డల గురించి చెప్తున్నారు. మనం నిత్య జీవనంకు వెళ్ళడానికి దేవుడు ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధను మనకి దేవుడు అందిస్తున్నాడు. మన కోసమే కదా ప్రయాసపడేది. ప్రభు ప్రయాసపడింది మన కోసమే కదా. సంఘము ప్రయాసపడుతుంది మన కోసమే కదా. సేవకుడు ప్రయాసపడుతుంది మన కోసమే కదా. శాశ్వతంగా ఉండేటటువంటి, ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవించేటటువంటి లోకానికి వెళ్ళడానికే కదా ఈ ప్రయాస అంతా కూడా. కనుక నేను మారు మనసు పొందాలి అనేటటువంటి ఆలోచనలోనికి మనిషి వచ్చినప్పుడే విజ్ఞుడవుతాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు ప్రియమైన వాళ్ళు. వారు ఇష్టంగా భావించలేదు, కష్టంగా భావించారు. ఎప్పుడైతే భావించారో ప్రియమైన వాళ్ళరా, ప్రభువుకి దూరం అయ్యారు. చదవండి తర్వాత. దీనిని గూర్చి చనుగుచున్నారని తనలో తానే ఎరిగి వారితో ఇట్లను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఒకనొక సమయం వస్తుంది అబ్బాయి, ఆ సమయంలో మీరు చూస్తారు. ఏమని? మనుష్య కుమారుడు
మునుపున్నటువంటి స్థలములోనికి ఎక్కుట మీరు చూచెదరు. ఎక్కడికి? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ఆ సన్నివేశం. ఆయన ఏమయ్యాడట? ఒలీవల కొండ నుండి ఆరోహణమైపోయాడట. 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశమునకు వైపుకు మీరు చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమైపోతూ ఉన్నాడో మీరు చూచితిరో, ఆ రీతిగానే మరలా తిరిగి వస్తాడు. ఒకసారి వచ్చాడు, మరలా ఇదిగో తిరిగి వెళ్తున్నాడు. ఇప్పుడు మరలా వస్తాడు. కనుక ఇప్పుడు 66వ వచనాన్ని చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, ఏమంటే అర్థమైందా? ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడును ఆయనను వెంబడింపలేదు. ఇప్పుడు మిగిలిన వారితో అంటున్నాడు ప్రభు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో, మిమ్మల్ని విడిచి మేము క్షణమైనా ఉండలేమయ్యా. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాం ఆయన. ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ స్థితిలో మేమున్నా, ఏ పరిస్థితుల్లో మేమున్నప్పటికీ కూడా మేము నిన్ను విడిచి వెళ్ళాం. ఎందుకంటే నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని కుమారుడవు, దేవుని పరిశుద్ధుడవు, నిత్య జీవపు మాటలు గలవాడు. మాకు కావలసింది కూడా అదే నాయన. భూమి మీద మాకు నివాసాలు ఉంటే ఉండొచ్చు గాక, కానీ కొంతకాలమే. వాటితో మాకు సంబంధం, వాటితో సంబంధం కొంతకాలమే. కానీ మీరు మా కొరకు ఏర్పాటు చేశారు, చూశారు, పరలోకపు నివాసాలు. అవి శాశ్వతముగా ఉండేటటువంటి నివాసాలు. అవి కావాలి మాకు. అవి కావాలి అని అంటే మాకు నిత్య జీవపు మాటలు అవసరం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరొక మాటను మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక, ఎవరు తీసారా? ఒకసారి 1 యోహాను రాసినటువంటి పత్రిక చూద్దాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఏ జీవము? ఏ జీవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాము, నిత్య జీవము, ఆ జీవము ప్రత్యక్షమాయెను. యోహాను గారు చెప్తూ ఉన్నారు ఈ మాట.
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఏమండి? సశరీరుడుగా ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు మేము తెలియపరచుచు ఉన్నాము. మేము చూసాం, మీకు చెబుతూ ఉన్నాం. మేము కనుగొన్నాం, మీకు చెబుతూ ఉన్నాం. మేము విన్నాం, మీకు చెబుతూ ఉన్నాం. మీరేం చేయాలో తెలుసా? మీరేం చేయాలో తెలుసా? మీరేం చేయాలో తెలుసా? తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక ముగింపులోనికి వెళ్తున్నాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, అంటే చెప్పాలి. మన్నన చేసి అంటే మన్నన చేసి చెప్పాలి. తలంచుకొని అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వాళ్ళని మర్చిపోకూడదు. ఎవరిని? బుద్ధి చెప్పుచున్న వారిని. కానీ మనం ఏం చేస్తాం? బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేస్తామా? చెప్పాలి. తిడుతూ ఉంటాం, దూషిస్తాం, ద్వేషిస్తాం, పట్టించుకో. ఈరోజు సంఘంలో సువార్థికుడి పరిస్థితులు కూడా అలాగే అయిపోయాయి. ఇక్కడే కదండి, టోటల్ దేశంలో సువార్థికుడు అంటే ఏమీ లేదు. చెప్పాలి. గౌరవము. ఆ గౌరవం తగ్గబట్టే వాక్యం తగ్గుతుంది, వాక్యం తగ్గబట్టే ప్రేమ తగ్గుతుంది, ప్రేమ తగ్గబట్టే అక్రమము విస్తరిస్తుంది. కాబట్టి మీరు చూసుకోండి, ఒకప్పుడు సువార్థికుడు అంటే చాలా విలువ ఉండేది. ప్రతి విశ్వాసులు నాతో సహా చాలా విలువ ఉండేది. ఎప్పుడు మంగళవారం వస్తుందో, ఎప్పుడు మంగళవారం వస్తుందో, ఎప్పుడు శుక్రవారం వస్తుందో, ఎప్పుడు ఆదివారం వస్తుందో. ఎందుకంటే మంగళవారం వస్తే ఇంటికి వచ్చేస్తారు అండి. కొద్ది నిమిషాలు వాక్యం, పాఠం, విషయాలు, ఆత్మ సంబంధమైన సందేహాలు నివృత్తి చేసుకోవడం. మరి ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఒత్తే ఆటంకం. అవునా? ఒత్తే ఆటంకం. ఆయన చూడండి, ఇప్పుడు నాకు గుర్తే ఏంటోనండి, మా చల్లాయిలు ఎప్పుడు మగంలోనే ఉండేవారు, నేను వచ్చినాను అండి అనేవారు. అవునా? చిన్న చిన్న చల్లాయిలు ఉండేవారు అంటే అని మీకు గుర్తా? ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ కనుక ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి జ్ఞాపకం చేసుకుని వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని జీతగాడు కదా. ఎలా ఎంచాలి? జీతగాడంటే పుట్టినరోజుకి వచ్చాడా, కానుకిచ్చావా? దినానికి వచ్చాడు, కానుకిచ్చావా? అంటే ఎలాంటి గమకట్టావు?
అది ఏమండి? అట్లా లేదండి అపోస్తుల బోధ, మర్చిపోకండి. మళ్ళీ జీతగాడే అడుక్కుంటూ బ్రతుకుతుంటాడు, అది వేరు. చాలా మంది మాలాంటి సువార్థికులు కాంట్రాక్టర్, పెళ్ళికి ఎంత, సమాధి కార్యక్రమానికే ఎంత, శోభనానికే అలా చూస్తారండి. వాళ్ళు కూడా ఉన్నారు. దౌర్భాగ్యం. అంత కాంట్రాక్ట్ అన్నమాట. పెళ్ళికి ఎంత, పుట్టినరోజుకి. విలువ కలిగినటువంటి స్వార్థకుడు ఎప్పుడు కూడా అనుకుంటాడు తాను జీతగాడు కాకూడదు. కేవలం ఆత్మీయమైనటువంటి సందేశాలు మాత్రమే వారికి అందించాలి. కానీ అందరితో పాటు ఆ రీతిగా ఆలోచన చేయి. తర్వాత వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాం. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి ఎలా నడుచుకోవాలి? మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మేలైన దాని యందు మీరు ధ్యానం ఉంచండి అంటాడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో. కనుక మేలైనది ఏదో, మీకు అసలైన మేలైనది ఏదో, ఉత్తమమైనది ఏదో, యోగ్యమైనది ఏదో, వాటి మీద మీరు ధ్యానం ఉంచండి అని చెప్తున్నాడు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునండి. ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఏమండి? సంతోషంగా ఉండాలి. తర్వాత ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి భక్తి ఉంది చూశారు. ఆ భక్తే కావాలి దేవునికి, ఆ భక్తే కావాలి. దాన్నే అంగీకరిస్తాడు అండి. నేను 10 మందిని శుద్ధి చేశాను కదా అంటే 10 మందిని నా వలన 10 మంది శుద్ధులేని కాదా? మరి ఈయన ఒక్కడే వచ్చాడు, ఆ 90 ఎక్కడా అని అడిగాడు. అంటే ఆత్మశుద్ధి అన్ని ఎంతమందిని చేశాడండి ప్రభు? ఎంతమందిని చేశాడు? మీ సంఘంలో చెప్పండి, ఇక్కడున్న స్థానిక సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఆత్మీయంగా పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నటువంటి వారు, బాప్తిస్మము పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది కదా, చాలా మంది. వేరే వాళ్ళు ఈయన అక్కడే వచ్చాడేసి. ఇంతకీ ఆ ఒక్కడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ ఒక్కడు ఎందుకు వచ్చాడు చూడండి. ఎందుకు వచ్చాడో చూడండి ఒకసారి. వచ్చి ఏం చేశాడో చూసి మనం ముగించుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం అండి. చూడండి. 15వ వచనం.
వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎవరి పాదమున మీద పడ్డాడు? రండి నమస్కారము చేసి సాగిలపడదాము. కీర్తన గ్రంథంలో మాట్లాడాడు కదా, రండి సాగిలపడి నమస్కారము చేసేదము. చూడండి ఆ మాట, ఆ మాటను చూద్దాం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనమును సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మేలే, జీవితాంతం మేలే. ఏమంటే అర్థమైందా? నిత్య జీవములో కూడా మేలే. మీరు ఆయన మాట వినిన అంగీకరించిన వల్ల మీకు ఎంత మేలు. రండి నమస్కారము చేసి సాగిలపడదు. ప్రభు సన్నిధి మనం ఏం చేద్దాం? మోకరించదాం. ఉంది అక్కడ మాట. ప్రభువుని గణపరించుదాం, ప్రభువుని స్తుతించదాం. రండి రండి. ఎప్పటికైనా సమయం ఉంది మీ జీవితంలో. ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. నిత్య జీవం పొందుకోవడానికి ఇంకా మంచి అవకాశం మీకు చెప్పాలి ఉంది. నిత్య జీవాన్ని పొందుకోవడానికి, రక్షణను పొందుకోవడానికి దేవుడు ఇంకా మిమ్మల్ని సజీవులుగా ఉంచాడు. ఈ మాట మర్చిపోకండి ప్రియమైనటువంటి దేవుడు. ఇంకా మీరు సజీవులుగా ఉన్నారంటే కారణం 2 వేవ్ అంటే ఫస్ట్ వేవ్ కరోనా, సెకండ్ వేవ్ కరోనాను తప్పించుకున్నారంటే, తప్పించుకుని ఇంకా మీరు సజీవులుగా ఉన్నారు అనంటే దానికి కారణం ఏమంటే అర్థమైందా? ఆ సమయాన్ని దేవుడు మీకు ఇచ్చాడంటే కారణం ఇంకా మీరు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, దేవుని యొక్క సన్నిధిలో దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరిచి ఆయనను స్తుతించి నిత్య జీవాన్ని పొందాలన్నదే తండ్రి యొక్క అభీష్టమై ఉంది. ఈ యొక్క తండ్రి యొక్క ఆశ మీ జీవితంలో నెరవేరాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా మా తండ్రి, దయగల మా ప్రభావితున్నాయన నీకు వందనాలు. అల్పుడను బలహీనుడనేటువంటి నన్ను వాడుకొని విలువైనటువంటి మాటలు నీ పిల్లలకు చెప్పడానికి శక్తినిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. వందనాలు ప్రభు. ఇది మీరు పెట్టినటువంటి భిక్ష తండ్రి. ఇదిగో ప్రభు, మీరిచ్చినటువంటి ఈ నిత్య జీవం కొరకైనటువంటి ఆహారం నీ పిల్లలతో పంచుకున్నాను. వినిన వారందరూ కూడా ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ పిల్లలకు దయచేయమని కోరుతూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మీ అందరికీ